అమ్మగారు ఆగండి. ఏంటి ఆవేశం? కాస్త శాంతించండి. ఇలాంటి నీచుల్ని చంపి మీరు దోషి అవ్వకూడదు. వీళ్ళు తీసుకున్న గోతులో వీళ్లే పడేటట్టు చేయాలి. ఏంటి ఆవేశం? నువ్వు ఆగు రూపా. చూడు, మా నాన్న నువ్వు నాన్నని పిలిచిన రోజే నిన్ను చంపేయాలనిపించింది. కానీ సాటి ఆడదానివని వదిలేశాను. నా రాజుని, నా బంటిని నాకు దూరం చేయాలని చూసిన రోజు కూడా నిన్ను చంపేయాలనిపించింది. కానీ నిన్ను కూతురిగా మా నాన్న నమ్ముతున్నారు కాబట్టి మా నాన్న బాధపడకూడదు అని వదిలేశాను. ఇప్పుడు మా నాన్న ప్రాణం తీయాలని చూశావు. ఇంకా నిన్ను వదిలిపెట్టను. ఇలాంటిది బతకూడదు. ఆగండి. ఏంటి ఆవేశం? ఈ అమ్మాయి దొంగ అమ్మాయి అని మనకు తెలుసు. కానీ పెద్దయ్య గారికి మాత్రం ఈ అమ్మాయి కూతురు. మీకు తెలుసు కదా అమ్మాయి గారు, పెద్దయ్య గారికి కూతురంటే ఎంత ఇష్టమని. ఇప్పుడు మనం ఏం చేసినా ఆధారాలతో చేయాలి. దొంగలెవరో మనకు క్లియర్గా తెలిసిపోయింది. కానీ పెద్దయ్య గారిని నమ్మించాలంటే ఆధారాలు ఉండాలి. మనకున్న ఆధారాలలో ఈ అమ్మాయి కూడా ఒక ఆధారమే అమ్మాయి గారు. మనం నిజం నిరూపించేంత వరకు ఈ అమ్మాయి ప్రాణాలతోనే ఉండాలి. రాజు చెప్పింది నిజమే రూపా. వీళ్ళ గురించి నిజం తెలిసిన రోజు మీ నాన్న చేతుల్లోనే చేస్తారు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో తన భయం మీకేమవుతుందో అని కాదు పెద్దయ్య, తనకేమవుతుందోనని. అసలు ఈ ప్రమాదం జరిగిందే తన వల్ల అని తను భయపడుతుంది. రూప వల్ల ప్రమాదం జరగడం ఏంటి రాజు? ఏం చెప్పను పెద్దయ్య, తనకి ప్రాణగండం ఉందని తన ఫీలింగ్ పెద్దయ్య. అక్క, నీకోసం వేడి వేడిగా ఉప్మా చేసుండాను, రా తిందు గాని. సరే అమ్మా, నువ్వు తినేసే. నేను మీటింగ్ ఉంది, చూసుకొని వచ్చేస్తాను. నేను బయలుదేరుతాను. తమ్ముడు ఆగు. నిన్న మీకు ఎవరు ఎదురొచ్చారో మాకు తెలీదు. అంత పెద్ద ప్రమాదం జరిగింది. ఇప్పటి నుండి రూప నీకు ఎదురు రమ్మని తమ్ముడు. అంతా నీకు మంచే జరుగుతుంది. అసలే ఒళ్ళు హూనం అయిపోయి నడవడానికి కష్టంగా ఉంటే మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ రా బాబు. అమ్మో,
నువ్వు ఎదురు రామ్మా. అలాగే నాన్న. అత్తా, నైట్ నీకిచ్చింది సరిపోలేదా? చెప్తా ఉండు నీ సంగతి. నాన్నా, మీరిక్కడే ఉండండి. హ్మ్. రేయ్, నువ్వు అటే చూస్తూ ఉండు.